నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, జర్నలిస్ట్ సాయి అని చెప్పి వాస్తవానికి వైసీపీ నుంచి తనకి కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పి ఆ పార్టీకి సంబంధించి ఏటుగా గతంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారే చెప్పారు. జర్నలిస్ట్ సాయి చాలా అరుదైన కథనాలు రాస్తుంటాడు, కానీ దాంట్లో ఎటువంటి వాస్తవాలను కూడా చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకునే ప్రయత్నంలో కల్తీ లడ్డు ఏదైతే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి కల్తీ లడ్డు ఏదైతే ఉందో దాంట్లో వాడినటువంటి నెయ్యి పూర్తిగా కెమికల్స్ అని చెప్పి సిట్ చెప్పిన తర్వాత, లప్సా అని చెప్పేసి ఒక కెమికల్ యూజ్ చేశారు, టాయిలెట్ క్లీనర్ అని చెప్పిన తర్వాత నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి ఈరోజు జర్నలిస్ట్ సాయి ఏం మాట్లాడుతున్నాడంటే, నిజంగా అలా చేస్తే మనుషులు బతుకుతారా, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి లడ్డునో లేదంటే స్వీట్నో తీసుకెళ్ళి టాయిలెట్ క్లీనర్లో ముంచుకొని తినండి, బతుకుతారా లేదా అని మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎలా చూడాలి సార్? అంటే మరి అది ఆయనలో ఉన్న అక్కసును తెలియజేస్తుందా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు కావాలంటే చంపేసుకోండి, లేకపోతే రకరకాలుగా చేయండి, కానీ ఈ విధంగా నిందలేయకండి అన్నట్టుగా ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఏది ఈ హార్పిక్ వాటిల్లో తయారీలో వాడే ఆ లప్సా 1,70,000 కిలోలు కెమికల్స్ కొన్నారు అని ఛార్జ్ షీట్లో. అయితే దీనికి జర్నలిస్ట్ ఏమంటున్నాడంటే, సార్ కొన్నారనేది అన్నారు కానీ దీంట్లో వాడారని చెప్పలేదుగా, ఇవి వాడటం కోసం కొన్నారు అని రాశారు. దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి జర్నలిస్ట్ అని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటి మీరు ఒకసారి ఆ ఛార్జ్ షీట్ పూర్తిగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. పామోలిన్ ఆయిల్, పామ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, పామ్ కెర్న్ ఆయిల్ స్పష్టంగా రాశారు. అందులో ఏంటి, ఫలానా 59 లక్షల కిలోలు కొన్నారు, దానిలో 1,70,000 కిలోలు కెమికల్స్ కలిపారు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా, వీళ్ళు తయారు చేసింది నేతితో కాదు ఈ లడ్డు, పామోలిన్ లడ్డు అన్నాడు. అది కూడా కల్తీ పామోలిన్. అదేంటది సింథటిక్ లడ్డు అంటున్నారు, సింథటిక్ నెయ్యి అంటున్నారు. ఇప్పుడు దానిలో అసలు ఒక లడ్డు తయారీలో ఎంత నెయ్యి వాడతారు? తిరుపతి లడ్డే ఉంది, ఆ తిరుపతి లడ్డు తయారీలో వాడే నెయ్యి పరిమాణం ఎంత? అంత పరిమాణంలో ఇప్పుడు ఈ హార్పిక్ని ఇక్కడ లడ్డు మీద జల్లుకు తినమంటాడా? ఆయన అన్నమాట నాకు అర్థం కాలేదు. దాన్ని ముంచుకు తినమంటే పరిమాణం వేరు. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే ఒక రకంగా స్లో పాయిజనింగ్ ఆ లడ్డు తయారీలో. అదేంటి, అది వెంటనే చనిపోవటం అనేది జరగదు. ఈరోజు ఈనాడులో వచ్చింది చూడండి, ఏది స్పష్టంగా ఇచ్చారు, కాలేయం పైన దాని ప్రభావం, లేకపోతే కిడ్నీస్ పైన దాని ప్రభావం ఏ విధంగా పడుతుంది. వాళ్ళు అసలు అది అతి ప్రమాదకరమైన రసాయనం. ఎవరినో కాపాడటం కోసమో లేదో ఏదో ఒక పార్టీకి మేలు చేయటం కోసమో కాదు కదా మనం మాట్లాడేది. ప్రజోపయోగం ఉండాలి. జర్నలిజం పరమావధి, జనానికి ఏది ఉపయోగమో అది చేయాలి. అది వదిలేసి మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, విజయసాయి రెడ్డి కూడా మాట్లాడాడు కదా ఇతన్ని ఉద్దేశించే. ఇప్పుడు జర్నలిస్ట్ ఆయన ఉద్దేశించి ఏమన్నాడు, ఖచ్చితంగా వైసీపీ పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి. ఇంకా మనం చెప్పేది ఏముంది, ఇంకా అటువంటి మాటలకి విలువే ఉంటుంది. వాటి ప్రజల్లో కూడా వాటిని ఎందుకు పట్టించుకుంటారు? స్పష్టంగా ఆ ఛార్జ్ షీట్లో ఏమని ఉంది, అసలు సుబ్బారెడ్డి ఒప్పుకున్న తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి కాదంటే ఏంటి, లేకపోతే జర్నలిస్ట్ ఏదో మరి సమర్థిస్తే ఏమొస్తుంది? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా మాట్లాడారని నేను ఏదో విన్నాను. ఏమని, సుప్రీంకోర్టు ఒకసారి తేల్చిన తర్వాత మళ్ళా ప్రత్యేక కమిషన్ వేయటం ఏంటి, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏంటి, విచారణ కమిటీ ఏంటి, ఈ విధంగా ఆయన కూడా మాట్లాడారు అంటున్నారు. సుప్రీంకోర్టు సిట్ వేసింది, సిట్ ఛార్జ్ షీట్ని నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసింది. సిట్ ఏం చేసింది, 11 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అది అడగాలి సిట్ని. మీరు సిట్ ఛార్జ్ షీట్ నెల్లూరు కోర్టులో వేసిన తర్వాత మీరు మరి నివేదిక 11 పేజీలు గవర్నమెంట్కి ఎందుకు పంపారు, మీకు ఆ హక్కు ఎక్కడుంది అని ఎవరిని ఆయన ప్రశ్నించాలి. ఒకవేళ ప్రశ్నించాలనుకుంటే లేదు, సుప్రీంకోర్టుకి కంప్లైంట్ చేయమనండి, అక్కడ ఒక పిల్ వేయమనండి, సిట్ మీద వేసుకోమనండి. ప్రభుత్వం దగ్గరకు వచ్చినటువంటి ఆ 11 పేజీల డాక్యుమెంట్ క్యాబినెట్ డిస్కస్ చేసింది, అధ్యయనం చేశారు. అక్కడ మంత్రులందరూ మాట్లాడారు, వాళ్ళకున్న అనుమానాలు చర్చించారు. అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఇది. ఏది, ఛార్జ్ షీట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, అన్నింటినీ అడ్రస్ చేయలేదు, అధికారుల మీద చర్యలకి ఆదేశించారు. కానీ ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పాలక మండలిని ఎలా వదిలేస్తారు? ఇప్పుడు సింఘాల్ పైన లేకపోతే బాలాజీ పైన ధర్మారెడ్డి పైన చర్యలకి సిట్ సిఫారసు చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అడుగుతారా సింఘాల్పై చర్యలకు మీరు ఎందుకు సిఫారసు చేశారని?
లేదు సింగాల్పై వెయిట్ ఎందుకు వేశారని అడగట్లా. ఆయన ఆయన అది వదిలేసి విచారణ కమిషన్ ఎందుకు వేశారంటాడు. విచారణ కమిటీ వేసే హక్కు ఎక్కడ ఉందంటే, క్యాబినెట్ హక్కులు, క్యాబినెట్ అధికారాలు పెద్దలు నాయసర్ గారికి మనం చెప్పాల్సిన అవసరం ఉందా? పెద్దలు జర్నలిస్ట్ సాయి గారికి చెప్పాల్సిన అవసరం మనకుందా? అంటే వీళ్ళన్నీ తెలుసు, కానీ కొన్నిటికే పరిమితం అవుతున్నారు, అన్నిటినీ మాట్లాడతలేదు. కారణం ఏంటి? విజయసాయిరెడ్డి చెప్పిందేగా. ఏమిటది? పేటీఎం కాదు. ఇక్కడ వాస్తవాలు మనం చర్చిద్దాం. తీర్మానం ఎవరు చేశారా? తీర్మానం టెండర్ నిబంధనల్ని సరళీకృతం చేస్తూ తీర్మానం చేసింది సుబ్బారెడ్డి. అంతకుముందు పటిష్ట నిబంధనలు ఉన్నాయి. 4 లక్షల లీటర్ల ఆవు పాల సేకరణ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ డైరీ నిర్వహణ 3 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆ డైరీ టర్నోవర్ 250 కోట్లు ఉండాలి. ఇట్లా ఉన్నాయి. ఆ 250 కోట్లది 150 కోట్లు ఎందుకు తగ్గించారు? అంటే నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొత్త స్టార్టప్ కంపెనీలకు అవకాశం ఇస్తానికే ఈ రిలాక్సేషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఆ రిలాక్సేషన్లో ఎవరికి రిలాక్స్ మిగిలిందనేది ఇప్పుడు చాలా స్పష్టంగా బయటపడుతుంది. దాంట్లో కల్తీ జరిగిందని ఆయనే స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈరోజు నేషనల్ మీడియా లెవెల్లో ఇంత పెద్ద చర్చ నడుస్తుంది అంటే కోట్లాది భక్తులు ఉన్నటువంటి ఒక భక్తులు మనోభావాలు ఎలా ఉన్నాయి సార్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మాట్లాడటమే కాదు, భూమన కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడాడు ముందు రోజు. కేంద్రం చెప్పింది కాబట్టి మేము ఈ నిబంధనలు సరళీకృతం చేశామన్నాడు. ఇప్పుడు ఈ 250 కోట్లు 150 కోట్లు తగ్గించడం, లేకపోతే 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరణ అనేది అసలు ఎత్తేయటం, ఇదంతా కేంద్ర పెద్దల మీదకు దోసేటట్టుగా భూమన మాట్లాడాడు. స్టార్టప్లని ప్రోత్సహించడం అని సుబ్బారెడ్డి అంటున్నాడు. లేకపోతే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కొత్తగా పెట్టిన డైరీలు ప్రోత్సహించడం కోసం, ఏది కెమికల్స్ కలిపే డైరీలు ప్రోత్సహించడం కోసమా? సింథటిక్ నెయ్యి తయారు చేసే స్టార్టప్లను ప్రోత్సహించడం కోసమా? మీరన్నదే ఏది లబ్సా కలిపే డైరీ, అది డైరీయా? అంటే ఇప్పుడు ఒక పాల సేకరణ చెయ్యని వాటికి కూడా ఇవ్వచ్చు కాంట్రాక్ట్ అంటామంటే అక్కడే అర్థమైపోవాలా. నిబంధనలు సడలీకరించడం ఒక కుట్ర, సుబ్బారెడ్డిని చైర్మన్గా చేయడం ఒక కుట్ర, భూమన కరుణాకర్ రెడ్డిని పర్చేజ్ కమిటీ చైర్మన్ చేయడం ఒక కుట్ర, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితులుగా రప్పించటం ఒక కుట్ర. ఏది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన చేసిన 22 రోజులకే వేసి పారేశాడు చైర్మన్గా బాబాయిని. అంటే దోపిడీ, వాళ్ళ కన్ను దోపిడీ పైనే. ఏది తిరుమలని ఎలా అయితే ఎలాగైనా దోచుకోవాలి అనే ఒక కుట్ర కోణంతో దిగారు అంతే తప్ప ఇదేంటి ఇప్పుడు మనం ఇందులోనే కాదు కదా, ఇది కేవలం ఒకటే. ఏది 250 కోట్ల నెయ్యి అనేది, ఇంకా దీంట్లో 1000 కోట్ల స్కాములు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ మరి ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు నాసిరకం జీడిపప్పు, నాసిరకం యాలుకలు, శనగపిండి పర్చేజెస్లోనే 4000 కోట్ల స్కామ్, ఇంజనీరింగ్ విభాగంలోనే 3000 కోట్ల స్కామ్, అసలు తిరుమల తిరుపతిలోనే 10,000 కోట్ల కుంభకోణాలు జరిగాయి ఆ 5 ఏళ్లలో. ఏ విధంగా దీంట్లో నుంచి బయటపడతారు? అందుకనే ఇరుక్కుపోయాం, ఆన్ రికార్డ్ పక్కా అని పవన్ కళ్యాణ్ కూడా అన్నది అదే. వీళ్ళు దేవదేవుడిపైనే వీళ్ళు పగబట్టారు, ఆ తిరుమల తిరుపతిపై, ఆ స్వామివారిపై పగబట్టే ఈ విధంగా ఈ పాపానికి ఒడిగట్టారు, ఈ పాతకానికి ఒడిగట్టారు అంటుంది. ఇవాళ భక్తులందరూ ఎందుకు శపిస్తున్నారు? ఏ హిందువు ఈ పార్టీకి ఓటేయకూడదు అని ఎందుకు తీర్మానం చేసుకుంటున్నారంటే కారణం ఇదే. ఇప్పుడు ఇట్లాంటి పాపాలకు ఒడగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి హిందువుల ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఏదైతే జర్నలిస్ట్ సాయి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారాన్ని అయితే రేపుతున్నాయి. సో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నాలు మాత్రం పూర్తిగా ఫలించేటువంటి ఒక పరిస్థితి లేదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.